మేము సంతోషంగా ఉండడం మీ ఆయనకి నచ్చదు కదా. అందుకే మా ఆయన్ని చంపడానికి రిసార్ట్ కి రౌడీల్ని పంపించాడు. అది 3 జంటల్ని వాళ్ళు కూడా హనీమూన్కి వచ్చినట్టుగా మమ్మల్ని నమ్మించి మాతో కలిసిపోయినట్టుగా ప్లాన్ చేసి మా ఆయన్ని చంపాలని చూశారు. అయినా మేము మీకు ఏం ద్రోహం చేశాం? ఆఫీసులో స్ట్రిక్ట్ గా ఉండడం మా ఆయన చేసిన నేరమా? లేక మీరు నమ్మించి మోసం చేసిన నా తమ్ముడే కదా అని మౌనంగా భరిస్తూ అభిమానించడం మా మావయ్య చేసిన నేరమా? చెప్పండి. ఒక ప్రాణం తీసి మీరు ఏం సాధించాలని? మనిషి చనిపోయాక మీ ఆలోచనల్లో మార్పు వస్తే మళ్ళీ ఆ మనిషిని బ్రతికించి తీసుకురాగలరా? ఆ దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టి జరగబోయే ఘోరాన్ని ముందే గమనించి మా ఆయన్ని నేను కాపాడుకోగలిగాను. లేకపోతే ఈ పాటికి మీ పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఊహించలేరు. ఏం చేస్తావు? అసలు నువ్వు ఏం చేయగలవు? నువ్వు మధ్యలో మాట్లాడకని నేను నీకిందాకే చెప్పాను, ఇక చెప్పను. అయినా నేను ఏం చేయగలను నీకు చాలా సార్లు చూపించానుగా. అయినా మారవా? అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఏ రోజైనా అమ్మ మాట విన్నావా? ఆడపిల్లలా నడుచుకున్నావా? ఏ ఆడపిల్లైనా తండ్రి నుంచి బాధ్యత నేర్చుకుంటుంది. అంతేలే, తండ్రే బాధ్యత లేకుండా అడ్డదారులు తొక్కేటప్పుడు పిల్లలు ఏ దారి తొక్కుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడేంటి? అంతా తెలిసిందిగా. ఇకనైనా వాణ్ణి నా దారికి అడ్డు రాకుండా ఉండమని వెళ్ళి వాడికి లెక్చర్ నాకు కాదు. ఇస్తాను సార్, తప్పకుండా ఇస్తాను. కానీ మా ఆయనకు కాదు, మీకు లెక్చర్ ఇస్తాను. లెక్కలు సరి చేస్తాను. వెయిట్ చేయండి. అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఆయన నా తాళిబొట్టు జోలికొస్తే నేను అదే దారిలో వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా చంపేస్తా అని బెదిరిస్తున్నావా? డైరెక్ట్ గానే బెదిరిస్తున్నా మిస్టర్ మోహన్ రామ్. పంతానికి చంపడమే పరిష్కారం అయితే అది చేయడానికి నేను కూడా ఆలోచించను. అక్షయ, నువ్విలా మాట్లాడుతున్నావంటే నీ మనసు ఎంతలా గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించమ్మా. క్షమించడంలో ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు. నిజమే, కానీ ఆ ఓర్పును కూడా మీ ఆయన లాంటి వాళ్ళు పరీక్షిస్తున్నారత్తయ్య. ఇలా చూడండి మోహన్ రామ్ గారు, మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇకపై మా ఆయన జోలికొచ్చినా మీ వల్ల ఆయనకి హాని జరిగినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి నాన్న, ఏంటి రోజు స్పెషల్? చారా మజ్జిగ? అది ఏంటి నాన్న, చారా మజ్జిగ అంటే అది అది అంటావు? అది అనే కొత్త ఐటమ్ ఏమన్నా వండారా ఏంటి? చారు కాదు, మజ్జిగ కాదన్నయ్య, చికెన్, మటన్, ఫిష్ ఫ్రై. అమ్మో అమ్మో, నెల బడ్జెట్ అంతా ఒక్కరోజే ఖాళీ అయ్యేలా ఉంది. అయిపోయాడు. అవును, మీరీ విధంగా తింటే ఇంకేమైనా ఉందా? రేపు మాకు పుట్టబోయే బిడ్డకి ఏమైనా మిగులుతుందా? ఇక నుంచి ఇలా జరగడానికి వీల్లేదు. వదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏంటిది, అక్షయ్ నా రూట్లోకి వచ్చిందా లేక తను సపరేట్ గా వేరే రూట్ లో వెళ్తుందా? నాకు అర్థమైందిలే మనోరాలా. రేపు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే పొదుపు చేస్తున్నావు అన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుంది నీ ఆలోచన. ఓహో. ఒరే సత్యం, అక్షయ్ ఎలా మాట్లాడుతోందో, భర్త అడుగు జాడల్లో కలిసి నడవడం అంటే ఇదేరా. అవునవును. ఇలా చూడండి, ఎవరెవరికి ఎంతెంత కావాలో బాగా మెక్కండి. ఇకపై నా మనవరాలు పుట్టబోయే ముని మనవడికి బడ్జెట్ లెక్కలు వేసుకుంటోంది.
కాబట్టి ఇకపై అక్షయ్ చెప్పిందే వేదం.